అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక చరిత్రాత్మక యూనివర్సిటీ, సువిశాలమైనటువంటి ఒక ప్రాంగణము, అత్యాధునిక వసతులు, హంగులు ఆర్భాటాలు గతంలో ఉండేవి. యూనివర్సిటీలో విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులు కనీసం కాకతీయ యూనివర్సిటీలో అడుగు పెట్టినా చాలు తమ జన్మ ధన్యమైన అన్నటువంటి ఒక అనుభూతికి లోనయ్యారు. ఎక్కడ చూసినా ఒకటి పచ్చటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆ వాతావరణంలో ఎంత మంచిగా చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు కూడా ఉంటాయి. కానీ అవకాశాలని కల్పించడంలో యూనివర్సిటీ అధికారులు మాత్రం విఫలమవుతున్నారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. దాదాపు 675 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా చుట్టూ దాదాపు ఒక పచ్చటి వాతావరణం, ఎండాకాలం వచ్చినప్పటికీ కూడా కొంత చల్లటి వాతావరణం అయితే ఇక్కడ కనిపించేది. ఈ సువిశాల ప్రాంగణంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఎంతో మంది ఇక్కడ వివిధ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి నేపథ్యం నెలకొంది. ఇక్కడ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటి వరకు దాదాపు అంటే గత తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కూడా ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది కూడా కాకతీయ యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఒక జోడెద్దుల్లాగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఒక స్ఫూర్తిని అందిస్తూ కొనసాగినటువంటి యూనివర్సిటీలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఒక్కసారి దాని దుస్థితి ఇప్పటిదాకా మనం కింద చూసాము. అక్కడ పెచ్చులూడిపోవడమే కాకుండా అనేక సమస్యలు తిష్టవేశాయి. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ప్రతిదీ ఒక సమస్యగానే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ విద్యార్థులు చెప్పిన దాని ప్రకారం అసలు నీటి సౌకర్యం అంటే నీళ్లు సరిగా మాకు అందడం లేదు, రావడం లేదు. నీటి వసతి ఎలా ఉందో ఒక్కసారి మనం చూద్దాం. ఈ మొత్తం హాస్టల్, పోతన హాస్టల్ ప్రాంగణానికి మొత్తం ఈ హాస్టల్లో ఉన్నటువంటి ఈ సంపులోకి వెళ్ళేటువంటి నీరు మాత్రమే. కానీ ఎన్నో దశాబ్దాలు గడిచినప్పటికీ కూడా అక్కడ మనకు ఆ పాకురు పేరుకుపోయినటువంటి విధానం చూస్తూనే తెలుస్తుంది. దీన్ని ఎప్పుడు శుభ్రం చేయలేక చాలా ఏళ్లు గడుస్తుందన్నది మాత్రం సుస్పష్టంగా మనకు కనిపిస్తుంది. కానీ నీటిని చూస్తే మాత్రం ఆ పాకురు, అందులో పురుగులు కూడా మనకు కనిపిస్తున్నాయి. దాదాపు ఇంకా లోపలికి వెళ్తే దాని వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి మనకు ఎండిపోయినట్టు కనిపిస్తుంది. కానీ వాటర్ని కూడా వాళ్ళు యూజ్ చేసుకోలేక అనేక ఇబ్బందులు, ఒక స్మెల్ కూడా వస్తుందని విద్యార్థులు చెప్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ కూడా మనం ఒక్కసారి ఈ ప్రాంతం కూడా చూద్దాం. ఎందుకంటే నీరు వచ్చేటువంటి ప్రాంతంలో కూడా ఎట్లాంటి వాతావరణం నెలకొందో దానికి సంబంధించి విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇది ఎంతమంది సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ పట్టించుకోవడం లేదని చెప్పి ఇక్కడ వీళ్ళు యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడికి మనం లోపల విజువల్ చూస్తే మాత్రం ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడ కడగకుండా, నీట్ చేయకుండా ఉన్నటువంటి వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి విద్యార్థులు కూడా ఇది అసలు మేము ఇంటి దగ్గరనైనా మాకు ఎంత పేదరికాన్ని అనుభవించినా కానీ ఇటువంటి దుస్థితి మాత్రం అనుభవించేటువంటి పరిస్థితి లేదు. ఇది ఒక ఎడ్యుకేషన్ చదువుతున్నటువంటి ఒక ఫీలింగ్ తప్ప మాకు ఏ విధమైనటువంటి ఒక అనుభూతి లేదని చెప్పి అంటున్నారు. విద్యార్థులు మనతో ఉన్నారు. చెప్పండి బ్రదర్, మీరు మీ పేరేంటి, అసలు మీరు ఏం చదువుతున్నారు యూనివర్సిటీలో, ఎట్లాంటి వాతావరణం ఉంది యూనివర్సిటీలో అసలు? World class infrastructure, eco-friendly campus, broad array of academics. KL, deemed to be university. నా పేరు మరిమేష్, PDS ఆర్గనైజేషన్ యూనివర్సిటీ కార్యదర్శిని. మనం ఈరోజు ఇప్పుడు వాటర్ చూసినట్టయితే అలా పురుగులు లేకపోతే దోమలు పాకురు బట్టి దాన్ని క్లీన్ చేయడానికి స్కావెంజర్ కూడా లేకుండా ఉన్నది. ఈరోజు మేము ఈ హాస్టల్ని ఆడవారికి ఇచ్చేటప్పుడే చెప్పినాము, ఈ హాస్టల్ ఆడవారికి ఇవ్వద్దు, ఇది కూలిపోయేందుకు శీతలవస్థలో ఉన్నది అని చెప్పేసి. ఇలా హాస్టల్ ఇస్తే ఆడవారు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి మేము ఫస్టే ఉద్యమం నడిపినాం. మొన్న 20 రోజుల క్రితం కూడా ఒక ఫ్యాన్ ఒక అమ్మాయి నెత్తి మీద పడితే 18 కుట్లు పడ్డాయి. ఈరోజు అప్పుడే లెటర్ ఇచ్చినాం సార్కి, సార్ రిజిస్టర్ గారికి, రిజిస్టర్ ఇది ఆడవాళ్ళకి ఇచ్చి ఉండడానికి సరైన హాస్టల్ కాదు, ఇది వాళ్ళని ఎమ్మటే ఖాళీ చేసి ఏదైతే కొత్త హాస్టల్ అవుతుందో ఆ కొత్త హాస్టల్లో వాళ్ళని పంపండి అని చెప్పేసి వాళ్ళకి మేము లెటర్ కూడా ఇచ్చినాము. అయినా కూడా వాళ్ళు ఏమాత్రం స్పందించకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని ఇళ్ళనే ఉంచారు. నిన్న చూసినట్టయితే పెచ్చులు అయితే ఏవైతే ఊడిపడ్డాయో అవి ఒక 12 గంటలకు, ఒక 3 గంటల ప్రాంతం చూస్తే ఎవరైనా ప్రాణాలు పోయే దుస్థితి ఈరోజు. ఒక విలువైన ప్రాణం పోతే ఎవరు దాని బాధ్యత? ఎంతోగానం చదివి ఎంట్రన్స్ పరీక్షలు రాసి ఇలా సీటు సంపాదించుకొని ఎంతో చదువుకొని బయటికి పోయి గొప్ప వ్యక్తులం అవుదామని చెప్పేసి ఎన్నో కథలతో యూనివర్సిటీకి వస్తే ఈరోజు ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో కనబడుతుంది. అంతేకాకుండా నాకు వచ్చినప్పుడు నాకు ఏ ప్లేస్ కోసం అని చెప్పేసి 10 కోట్లతో పై పూతలతో లోపల ఎలాంటి రీకరెక్షన్ చేయకుండా, ఎలాంటి లోపల కనీసం రంగు కూడా వేయలేదు. మీరు చూసినట్టయితే ఎక్కడో పెచ్చులు చూసిపోయిన దగ్గర వాళ్ళు గిలాబ్ చేసిళ్ళు అంతే. ఆ పైన రంగులేసి నాకు ఏ ప్లేస్ తెచ్చుకున్నట్టు పైన వీసి తట్టుకుండా
రమేష్ ఈ దృష్టిని తీసుకొచ్చిండు. ఈరోజు యూనివర్సిటీని భ్రష్టు పట్టే విధంగా ఈరోజు ప్రభుత్వాలు వివరిస్తున్నాయి. ఇందులో రావుల పాలన 10 సంవత్సరాలు పాలించినా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు రెడ్డిల పాలన వచ్చింది, అంతేగాని రావులు రెడ్డిల పాలన మారింది తప్ప ఈరోజు విద్యా వ్యవస్థల పరిస్థితి మాత్రం, యూనివర్సిటీల పరిస్థితి మాత్రం ఏమాత్రం మారలేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఓకే అయితే ఇక్కడ చాలా దారుణమైన సిచ్యువేషన్. ఎందుకంటే విద్యార్థులు చదువుకోవడానికి వచ్చి కనీసం ప్రాణాలతో చెలగాట మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదివరకు కూడా 2016లో కూడా ఒక యూనివర్సిటీకి సంబంధించిన ఒక స్టడీ జరిగిందంటున్నారు. అక్కడ యూనివర్సిటీలో దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలన్నటువంటి పరిస్థితులు కూడా అప్పుడు ఆలోచనలు వచ్చినాయి. కానీ అప్పుడే చెప్పారు ఇవి ఉండడానికి నివాస యోగ్యంగా ఉండేటువంటి బిల్డింగ్లు కాదు, దీనివి ఎప్పుడే కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా అప్పుడున్నటువంటి అధికారులు కూడా దీన్ని సర్వే చేసినటువంటి అధికారులు చెప్పారని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. కానీ అప్పటి నుండి 2016 అంటే దగ్గర 8 సంవత్సరాలు గడుస్తున్నా కానీ వీళ్ళ నిర్లక్ష్యము ఉంది. చివరికి ఆ నిర్లక్ష్యానికి ఎట్లాంటి పరిస్థితులు మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతోటి చెలగాట మారుతున్నారు. ఎంట్రన్స్లు రాసి తాము గొప్ప ఆలోచనలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి చావడానికి అన్నటువంటి ఒక ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నటువంటి స్థితి అయితే నెలకొంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.